భారతీయ విమాన రంగం ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నాయి. గాలిలో రాజుల్లాగా వెలిగిన కంపెనీలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీలు భారత ప్రభుత్వానికి ఒక అత్యవసర సందేశాన్ని పంపాయి. విమానాల్ని మేము ఇంకా నడపలేం, మమ్మల్ని కాపాడండి అని. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఒక ఆర్తనాదం. అంతర్జాతీయంగా ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలు, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా మన ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీస్ నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రతి నిమిషం మండిపోతున్న ఇంధన ధరలతో పాటు కంపెనీ బడ్జెట్లు కూడా కూలిపోతున్నాయి. మేము లాభాల కోసం అడగట్లేదు, కేవలం బ్రతకడానికి, సర్వైవల్ కోసం మాత్రమే అడుగుతున్నాం. దయచేసి మాపై ఉన్న పన్నుల భారాన్ని తగ్గించండి అంటూ ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీస్ గవర్నమెంట్ ని వేడుకుంటున్నాయి. అసలు మన ఎయిర్లైన్ కంపెనీస్ ఎందుకు ఇంతటి సంక్షోభంలోకి వెళ్లిపోయాయి? దుబాయ్ యుద్ధం వల్ల మన టికెట్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు షట్ డౌన్ అవుతాయా? వీటన్నింటి వెనుక ఉన్న అసలు నిజాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈ రోజుతో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. రేపటి నుంచి పెట్రోల్ ప్రైసెస్ ఏమైనా పెరుగుతాయా? కోటక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. రిపోర్ట్ ప్రకారం రాబోయే రోజుల్లో పెట్రోల్ ప్రైస్ 25 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. దీని గురించి కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రోజు ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియో చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం ఎయిర్లైన్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. విమానాలు గాల్లో ఉన్నంత మాత్రాన ఆ కంపెనీలు లాభాల్లో ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం మన దేశంలో ఎయిర్లైన్ కంపెనీస్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోనే మన ఎయిర్లైన్ కంపెనీస్ ఏకంగా 18,000 కోట్ల రూపాయల నష్టాన్ని చూడబోతున్నాయి. అసలు ఈ నష్టాలు రావడానికి 3 కారణాలు చెబుతున్నారు. మొదటిది ఇంధన ధరల మంట. ఒక సామాన్యుడికి ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే కొంచెం భారం పెరిగినట్లే. మరి వేల లీటర్ల ఇంధనం తాగే విమానాల పరిస్థితి ఏంటి? విమానాలు నడపడానికి మనం సాధారణంగా యూజ్ చేసే పెట్రోల్ ని యూజ్ చేయరు. సెపరేట్ గా ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ ని ఉపయోగిస్తారు. విమానం నడపడానికి అయ్యే మొత్తం ఖర్చులో వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ లో సుమారు 40% నుంచి 40% వరకు కేవలం ఫ్యూయల్ కి మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మన దేశంలో ATF ధరలు, అంటే విమానానికి ఉపయోగించే ఫ్యూయల్ ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పన్నుల మీద పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్యూయల్ మీద 11% ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుంది. అలాగే రాష్ట్రాలు కూడా 20 నుంచి 30% వరకు వ్యాట్ ని విధిస్తుంది. ఈ ట్యాక్సెస్ వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడు 29% వ్యాట్ ని విధిస్తుంది. ఢిల్లీ 26% వ్యాట్ ని విధిస్తుంది. మన తెలంగాణ 16% వ్యాట్ ని విధిస్తుంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేవలం 4% వ్యాట్ ని మాత్రమే విధిస్తుంది. ఇలా ట్యాక్సెస్ పే చేయడం వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ అయితే ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇది మొదటి రీజన్. రెండవ రీజన్ రూపాయి విలువ పడిపోవడం. ఎయిర్లైన్ కంపెనీస్ లో లావాదేవీలన్నీ అంతర్జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. మన దేశంలోని చాలా కంపెనీలకి సొంతంగా విమానాలు లేవు. వాటిని విదేశీ సంస్థల నుండి అద్దెకి లీజుకి తీసుకుంటాయి. తీసుకున్న విమానాలకి అద్దెను పే చేయాలంటే డాలర్స్ లోనే పే చేయాలి. ఇంజిన్ రిపేర్ అయినా సరే, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలన్నా సరే విదేశాల మీద ఆధారపడాలి. వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కోవాలి. అలా కొనుక్కోవాలన్నా సరే డాలర్స్ ఇచ్చి మాత్రమే కొనుక్కోవాలి. రీసెంట్ గా ఒక డాలర్ విలువ 95 రూపాయలకి టచ్ అయింది. గతంలో ఒక డాలర్ 75 రూపాయలు ఉన్నప్పుడు కట్టిన అద్దెకి ఇప్పుడు 95 రూపాయలు ఉన్నప్పుడు కడుతున్న అద్దెకి కొన్ని కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. ఇండియన్ ఎయిర్ కంపెనీస్ మోస్ట్లీ రూపీస్ లోనే డబ్బులు సంపాదిస్తాయి, కానీ ఖర్చు మాత్రం డాలర్స్ లోనే ఖర్చు పెట్టాలి. ఇలా రోజు రోజుకి రూపీ వాల్యూ పతనం అవడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీస్ కి నష్టం జరుగుతుంది. మూడవ సమస్య మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇంకా కొనసాగుతున్న యుద్ధం. ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న చాలా ఎయిర్పోర్ట్స్ ని మూసేశారు, ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకి ఒక ముఖ్యమైన ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ సెంటర్ లో ఉంటాయి. ఇటు ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోప్ కంట్రీస్ కానీ, అమెరికా లాంటి కంట్రీస్ కానీ సెంటర్ లో ఉంటాయి. సపోజ్ ఇండియా వల్ల అమెరికాకి వెళ్లాలంటే మధ్యలో దుబాయ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ లో ఆగి రీఫ్యూలింగ్ చేసుకుని బ్రేక్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకి స్టార్ట్ అవుతాయి. ఇది నార్మల్ గా యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు ఇలాగే జరిగేది. ఇప్పుడు యుద్ధం కారణంగా స్ట్రైట్ గా వెళ్లాల్సిన విమానం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల 100 లీటర్ల ఫ్యూయల్ ఖర్చు అయ్యే ప్లేస్ లో 200 లీటర్ల ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. 2-3 గంటలు టైం ఎక్స్ట్రా అవుతుంది. ఫ్యూయల్ ఖర్చులు పెరుగుతాయి. పైలట్స్ పనిచేసే గంటలు పెరుగుతాయి. దీనివల్ల టోటల్ గా ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుంది. ఎయిర్లైన్ కంపెనీస్ టికెట్ ప్రైసెస్ పెంచినా సరే ఈ ఆపరేషనల్ కాస్ట్ వల్ల వాళ్ళకి లాభాలు రావడం లేదు. పరిస్థితి ఇలా క్రిటికల్ గా మారడంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ FIA ప్రభుత్వానికి ఒక SOS లెటర్ రాసింది. ఆ లెటర్ లో తమని ఆదుకోవాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని గవర్నమెంట్ ని వేడుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఆదుకోకపోతే సామాన్యుడికి విమాన ప్రయాణం ఒక కలగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తుంది. భారతీయ విమాన రంగం ఇప్పుడు ఒక క్రిటికల్ ఫేస్ లో ఉంది. ప్యాసింజర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన మేనేజ్మెంట్ మరియు ప్రభుత్వం మద్దతు లేకపోతే ఎయిర్లైన్ కంపెనీస్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించడానికి సానుకూలంగా స్పందించిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా మారితే మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ట్యాక్సెస్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. కోటక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ లో 25 రూపాయల వరకు పెట్రోల్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పారు.
ఇన్ని రోజులు ఎలక్షన్స్ కాబట్టి ఓటర్లు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఇన్ని రోజులు పెట్రోల్ ప్రైస్ పెంచలేదు. నెక్స్ట్ ఖచ్చితంగా పెట్రోల్ ప్రైస్ అయితే పెరుగుతుంది. కాకపోతే ఒకేసారి 25 రూపాయలు పెంచరు. కొద్దిగా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఉదాహరణకి ఈ రోజు ₹1 పెంచితే నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఇంకో రూపాయిని పెంచుతారు. ఇలా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అంతేకాని ఒకేసారి 25 రూపాయలని పెంచరు. అలా ఒకేసారి 25 రూపాయలు పెంచితే గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆందోళనలు కూడా జరుగుతాయి. పెట్రోల్ ప్రైస్ పెరుగుతుందా లేదా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రోజు ట్రెండింగ్ టాపిక్స్ని 5 నుంచి 7 నిమిషాల్లో వీడియో చేస్తున్నాం. అందువల్ల సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.